హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామచంద్రయ్య చూపించిన ఫోటో ద్వారా తనే చిట్టి అని తెలుసుకొని దమయంతికి చుక్కలు చూపిస్తున్న రాధ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామచంద్రయ్య గదిలో ఒంటరిగా కూర్చొని తన కూతురైన చిట్టి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా చిట్టి, నువ్వు నాకు దూరమయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నువ్వు బ్రతుకున్నావని విక్రమ్ మాత్రం నమ్ముతున్నాడు. నాకు కూడా నువ్వు బ్రతికే ఉన్నావన్న నమ్మకం కలుగుతుంది. కానీ ఏదో ఒకరోజు నిన్ను తీసుకొచ్చి నాకు అప్పచెప్తానని విక్రమ్ కృష్ణ మాట ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. ఎప్పుడు తిరిగొస్తావు తల్లి అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న దమయంతి రామచంద్రయ్యని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చాటుగా ఉండి, రామచంద్రయ్య, నీ కూతురు భార్య దూరం అయిపోయినందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అలాగే పెట్టుకో. నీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండకుండా నేను చూసుకుంటాను. ఆ గదిలో నుంచి బయటికి రాకుండా శాశ్వతంగా ఆ గదిలో ఉండేలా నేను చేస్తాను. లేకపోతే నా సంతోషాన్నే దూరం చేస్తావా? ఆ రోజు నా భర్తని కాపాడి ఉంటే నేను కూడా నీ కూతుర్ని చంపేసేదాన్నే కాదు, నీ భార్యని నీకు దూరం చేసేదాన్నే కాదు అని దమయంతి అనుకుంటూ ఎలాగైనా ఈ రామచంద్రయ్య సంతోషంగా ఉండకుండా చెయ్యాలి అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా విక్రమ్ డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక విక్రమ్ని చూసిన రాధ, ఏంటి టిఫిన్ చెయ్యకుండా వెళ్తున్నారేంటి? టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పి ఇక రాధ విక్రమ్కి టిఫిన్ పెడుతూ ఉంటుంది. ఇక అది గమనించిన విక్రమ్, రాధ, మావయ్య ఎక్కడున్నాడు? మావయ్య టిఫిన్ చేశాడా అనగానే అప్పుడు రాధ, లేదండి, అసలు ఆయన ఇంతవరకు కనిపించలేదు, గదిలో నుండి కూడా బయటికి రాలేదు అని రాధ చెప్పగానే ఆ మాటలు విన్న విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. చూడు రాధ, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. నువ్వే మావయ్యని దగ్గరుండి చూసుకోవాలి. అంతేకాదు, మావయ్య ఈరోజు చిట్టి గురించే ఆలోచిస్తున్నట్టున్నాడు. అందుకే గదిలో నుండి కూడా బయటికి రాలేదు. మావయ్యకి టిఫిన్ తీసుకువెళ్ళివివ్వు అని చెప్పగానే అప్పుడు రాధ, సరేనండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాధ మాత్రం, ఇదేంటి ఆయన పెద్ద ఆయన ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు అంటే నిజంగానే విక్రమ్ చెప్పినట్టు చిట్టి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నాడు అని చెప్పి ఇక రాధ టిఫిన్ తీసుకొని రామచంద్రయ్య గదిలోకి వెళ్తుంది. ఇక రాధ వెళ్ళేసరికి రామచంద్రయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ చిట్టి ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన రాధ, ఏంటండి మీరు రోజు ఇలాగే బాధపడుతూ ఉంటే నీ కూతురు నీకు తిరిగి వస్తుందా? చూడు, నీ కూతురు బ్రతికే ఉందని విక్రమ్ నమ్ముతున్నాడు. ఏదో ఒకరోజు నీ కూతుర్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటే మీ కూతురు వచ్చేసరికి మీ ఆరోగ్యం పూర్తిగా ఖరాబ్ అవుతుంది. అందుకే నువ్వు సంతోషంగా ఉంటే నీ కూతురు కూడా తొందరలోనే తిరిగి వస్తుంది అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రాధ మాత్రం, చూడండి, ముందు ఈ టిఫిన్ చేయండి, ఆ తర్వాత మీతో కాస్త మాట్లాడాలి అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, సరేనమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చం నాకు నా కూతుర్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. నువ్వు చెప్పే ప్రతి మాట నా చిన్నప్పుడు నా చిట్టి చెప్పినట్టే అనిపిస్తుంది అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ రాధ తెచ్చిన టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న దమయంతి రాధ రామచంద్రయ్యను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ రాధేంటి నా కూతురి స్థానంలో ఈ ఇంట్లో అడుగు పెట్టింది? అంతేకాకుండా ఇప్పుడు బావగారి గదిలోకి వెళ్ళి బావగారిని ఓదారుస్తుంది. బావగారు బాధపడిన ప్రతి క్షణం కూడా తను సంతోషపడేలా చేస్తుంది. ఎలాగైనా ఈ రాధని బయటికి గెంటేయాలి, లేకపోతే ఆ రామచంద్రయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది అని దమయంతి అక్కడి నుంచి
వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య టిఫిన్ చేస్తాడు. అమ్మ రాధా, నాతో ఏదో మాట్లాడాలనన్నా, ఏంటమ్మా అది, ఏ విషయం గురించి అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, చూడండి, నేను అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. అయినా మీ కూతురు ఎలా చనిపోయింది, అసలు మీ కూతురు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి నాతో చెప్పండి ప్లీజ్ అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, అదేంటమ్మా, ఏ రోజు కూడా ఈ ప్రశ్న నన్ను అడగలేదు, ఈ రోజేంటి మరీ కావాలని అడుగుతున్నావు అనగానే అప్పుడు రాధ, చూడండి, మీ చిట్టి గురించి తెలుసుకోవాలి, చెప్పండి అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చెప్తానమ్మా, నా కూతురు ఎలా చనిపోయిందో చెప్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య, చూడమ్మా, నా కూతురు చిట్టి, విక్రమ్ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. చిట్టికి ఏదైనా జరిగితే విక్రమ్ తట్టుకునేవాడు కాదు. అంతేకాకుండా విక్రమ్ని కూడా నా కూతురు చిట్టి ప్రేమగా చూసుకునేది. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు. అంతేకాదు, విక్రమ్ నేను కన్న తండ్రిలా చూసుకునేవాణ్ణి. విక్రమ్ ఎప్పుడూ నాతో ఉండేవాడు. నా కూతురు అది చూసి తట్టుకోలేక బావని వదిలిపెట్టేసేయ్ డాడీ అని చెప్పేది. కానీ వాళ్ళిద్దరి ప్రేమను చూసి దేవుడు అసూయపడ్డాడు. అందుకే ఒకరోజు నేను, నా భార్య, కూతురు, నా అల్లుడు కలిసి మేము కారులో అలా వెళ్తూ ఉన్నాము. ఇంతలోనే ఎదురుగా వచ్చి ఒక లారీ మా కారుని ఢీ కొట్టడంతో నా భార్య అక్కడికక్కడే చనిపోయింది. నేను, నా మేనల్లుడు బ్రతికి బయటపడ్డాం. కానీ నా కూతురు మాత్రం ఒక లోయలో పడిపోయింది. నా అల్లుడు నా కూతురు చెయ్యి పట్టుకున్నాడు. కానీ అదుపు తప్పి నా కూతురు లోయలో పడిపోవడంతో ఇక విక్రమ్ ఆ రోజు నుండి రాధనే తలుచుకుంటూ బాధపడేవాడు. నా కూతురు అలా చనిపోయింది అని చెప్పి ఇక రామచంద్రయ్య తన దగ్గర ఉన్న చిన్ని తన భార్య ఫోటోని రాధకి చూపిస్తాడు. ఇక అది చూసిన చిట్టి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే, ఇదేంటి, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందేంటి, ఏదో గుర్తుకు వస్తుందేంటి అని చెప్పి రాధ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాధకి తన చిన్నప్పటి జ్ఞాపకాలు మొత్తం గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇదేంటి, ఈ ఫోటోలో ఉన్నది నేనేనా, ఆవిడ మా అమ్మేనా, నాకు ఇలా ఏమనిపిస్తుంది అని చెప్పి ఇక రాధ కళ్ళు మూసుకొని ఒక్కసారే కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోతుంది. అది చూసిన రామచంద్రయ్య, అమ్మ రాధా, రాధా ఏమైందమ్మా, ఏం జరిగింది అని అంటూ ఉంటా. ఇంతలోనే రాధ మెలకువ వస్తుంది. ఇక వెంటనే లేచి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసి రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య, ఏం జరిగిందమ్మా, ఎందుకా కన్నీళ్ళు అనగానే అప్పుడు రాధ, చూడండి, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నేను మా అమ్మ అని రాధ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఈ ఫోటోలో ఉన్నది నువ్వా అనగానే అప్పుడు రాధ, అవునానా, ఈ ఫోటోలో ఉన్నది నేనే. ఇలాంటి ఫోటో నా కన్న తండ్రి సీనయ్య ఇంట్లో కూడా ఉంది నానా అని రాధ చెప్పగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్య ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ రాధ, ఇది నిజమా అబద్ధమో తెలుసుకోవాలి అంటే మనం వెంటనే జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధ, సరే నాన్న వెళ్దాం పద అని ఇక ఇద్దరూ కూడా ఎవరికీ తెలియకుండా జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తారు. ఇక రాధని చూసిన సీనయ్య, అమ్మ రాధ, ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు రాధ, నాన్న నేనొక్కదాన్నే రాలేదు, ఇదిగో ఈ రామచంద్రయ్య గారు కూడా వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట అనగానే ఇక సీనయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, రామచంద్రయ్యకి రాధే తన కూతురని తెలిసిపోయిందా, అందుకే నన్ను అడగడానికి ఇక్కడికి వచ్చాడా అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్రయ్య వెంటనే తన 2 చేతులెత్తి దండం పెడుతూ, సీనయ్య నిజం చెప్పు, నిజం, నువ్వు చెప్పే మాట మీదనే నా బ్రతుకు ఆధారపడి ఉంది, చెప్పు సీనయ్య, రాధ ఎవరు, రాధ నీకు ఎక్కడ దొరికింది, ఎన్ని సంవత్సరాల క్రితం దొరికింది అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న సీనయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే,
ఏంటయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? రాధ నాకు దొరకడమేంటి? రాధ నా కన్న కూతురు, నా పేగు పెంచుకొని పుట్టిన నా కూతురు అని సీనయ్య అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదు సీనయ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు, నా మీద ప్రమాణం చేసి చెప్పు, రాధ నీ కూతురేనా అనేసరికి ఇక సీనయ్య వెంటనే ఆ తల మీద చెయ్యి తీసి, లేదయ్య గారు, రాధ నా కన్న కూతురు కాదు, నాకు 20 సంవత్సరాల క్రితం ఒక నదిలో లోయలో దొరికింది. అప్పటి నుండి నాకు పిల్లలు లేకపోవడంతో అప్పటి నుండి రాధని నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో రాధ చిన్నప్పటి ఫోటోని చూశాను. ఆ రోజే రాధ మీ కూతురని తెలిసిపోయింది. కానీ ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాను అని సీనయ్య అంటాడు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య, ఎందుకు సీనయ్య, ఎందుకు చెప్పలేదు? రాధే నా కూతురని నీకు తెలిసిన తర్వాత కూడా నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు అనేసరికి అప్పుడు సీనయ్య, చూడయ్యా, నా పెంచిన ప్రేమ అడ్డొచ్చింది. అందుకే రాధ నాకు ఎక్కడ దూరమైపోతుందోనని ఈ నిజాన్ని మీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించయ్యా, రాధ మీ సొంత కూతురే అని చెప్పడంతో ఇక రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య రాధని హగ్ చేసుకొని, అమ్మ, నువ్వు నాకు దూరమయ్యి 20 సంవత్సరాలు దాటింది. కానీ నువ్వు బ్రతికావో లేదో అన్న బాధతో నేను ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూశాను. కానీ విక్రమ్ మాత్రం తన మనసులో ఉన్న తన చిట్టిని గుర్తుకు తెచ్చుకొని, మావయ్య, చిట్టి చనిపోలేదు, బ్రతికే ఉంది, నువ్వు బాధపడొద్దు, ఏదో ఒకరోజు చిట్టి బ్రతికి మన ఇంటికి వస్తుంది అని నమ్మకం చెప్పాడు అని రామచంద్రయ్య ఇక బాధపడుతూ ఉంటే రాధ మాత్రం, నాన్న, నేను తిరిగి వచ్చాను కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి రాధ అంటుంది. ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసిన సీనయ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే, అమ్మా రాధ, ఈ సీనయ్య నీకోసం బ్రతికే ఉన్నాడని ఒక్కసారి ఆలోచించమ్మా. ఏదైనా ఒకరోజు నన్ను, నా భార్యను చూడడానికి ఒక్కరోజు ఇంటికి రవమ్మా అని సీనయ్య అంటూ ఉంటే ఆ మాటలు విన్న రాధ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? చూడు, నన్ను కన్న తండ్రి రామచంద్రయ్య, నన్ను పెంచిన తండ్రి సీనయ్య, మిమ్మల్నిద్దరినీ నా ప్రాణం ఉన్నంత వరకు నేనే చూసుకుంటాను. మీ ప్రేమని నేను పొందుతాను. చూడు నాన్న, ఎప్పటికీ నేను నిన్ను వదిలేసి వెళ్ళను నాన్న అని ఇక రాధ రామచంద్రయ్యకి, సీనయ్యకి మాట ఇస్తుంది. ఇక ఆ మాట విన్న వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, సీనయ్య, వెళ్తున్నాను అని చెప్పి రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక రామచంద్రయ్య మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటారు. రాధే నా కూతురని తెలిసింది. ఇక రాధని ఎవరు అవమానించినా బాధ పెట్టినా ఊరుకోను అని చెప్పి ఇక రామచంద్రయ్య, అమ్మ రాధ, ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఎవరో నాకు తెలియలేదు. కానీ నువ్వే నా కూతురు చిట్టి అని తెలిసిన తర్వాత ఇక నిన్ను ఎవరు అవమానించినా నేను చూస్తూ ఉండలేను. అందుకే ఇంటి బాధ్యతలు నీకు అప్పజెప్తున్నాను అని చెప్పి ఇక రామచంద్రయ్య ఇంటి బాధ్యతలు రాధకు అప్పజెప్తాడు. ఇక ఇంతలోనే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనం చెయ్యడానికి వస్తారు. ఇక దమయంతి మాత్రం, ఇదేంటి, రాధ ఇక్కడ ఉందేంటి, లేచి స్టోర్ రూమ్లోకి వెళ్ళు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, నువ్వు ఏదైనా అనుకున్నా నేను మాత్రం రాధని ఇక్కడే కూర్చోబెడతాను. అమ్మా రాధ, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య దగ్గరుండి రాధకి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక సునంద మాత్రం తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. అన్నయ్య నా కోడల్ని తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, ఇప్పుడు ఇది చాలు నాకు అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక దమయంతి మాత్రం, బావగారు, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? చూడు, ప్రియా ఉండవలసిన ప్లేస్లో ఆ రాధ ఉంది. ప్రియాకి అన్యాయం జరిగింది. అదే నీ కూతురైతే ఊరుకునేవాడివా అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య మాత్రం, చూడు, ప్రియా ఉన్నా కూడా ఇలాగే చూసుకునేవాణ్ణి. ఇక నుండి మీరు రాధని ఎవరైనా
అవమానించినా బాధ పెట్టాలని చూసినా నేను మాత్రం వాళ్ళని ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని రామచంద్రయ్య అనగానే ఇక మాటలు విన్న దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు? ఒక టీ కొట్టు నడుపుకునే ఈ రాధ కోసం మీరు ఇలా మా గురించి మాట్లాడడం బాగోలేదు అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, రాధ ఎవరో ఎవరికి ఏమవుతుందో నేను కొద్ది రోజుల తర్వాత అందరికీ చెప్తాను. కానీ ఇప్పుడు రాధని ఎవరు ఏమన్నా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసిన సునంద, విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దమయంతి చాలా కోపంగా తన గదిలోకి వెళ్ళి, ఇదేంటి రాధని బావగారు అంత ప్రేమగా చూసుకోవడమేంటి? ఏదో తెలియని నిజం మన దగ్గర దాస్తున్నారు, ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి దమయంతి, ప్రియ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే బుద్ధేమవుతుంది. ఇక రాధ మాత్రం సోఫాలో దర్జాగా కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. ఇంతలోనే మోనాలిసా కాఫీ తీసుకొచ్చి రాధకి ఇస్తుంది. అది చూసిన దమయంతి, ఏయ్ రాధ, ఎంత పొగరే నీకు, ఇంట్లో పని చూసుకోకుండా ఏదో ఇంటి యజమానిరాల్లాగా కూర్చొని కాఫీ తాగుతున్నావు, ముందిక్కడి నుంచి లేచి పని చూసుకో అని దమయంతి అనగానే అప్పుడు రాధ, చూడు, నువ్వు చెప్తే నేను చెయ్యను అవసరం కూడా నాకు లేదు అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న దమయంతికి చాలా కోపం వస్తుంది. వెంటనే రాధని కొట్టబోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన రామచంద్రయ్య, దమయంతి, మర్యాదగా చెయ్యి దించు, రాధ మీద చెయ్యి పడిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నేను చెప్తూనే ఉన్నాను రాధ ఈ ఇంట్లో ఒక మహారాణిలా ఉండాలని, అంతే అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, బావా నిజం చెప్పు, అసలు ఆ రాధ ఎవరు? రాధకు నువ్వు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వడమేంటి చెప్పు బావా అని దమయంతి ఇక రామచంద్రయ్యని నిలదీస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య చేసేది ఏమీ లేక, చూడు దమయంతి, ఇన్ని రోజులు నా కూతురు చనిపోయిందని నేను ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా కూతురు చిట్టి బ్రతికే ఉంది, అందుకే సంతోషంగా ఉంటున్నాను. చూడు, రాధ ఎవరో కాదు, నా కూతురు చిట్టి, నాకు దూరమైపోయిన నా కన్న కూతురు చిట్టి. అందుకే నా కూతుర్ని ఎవ్వరు ఏమి అన్నా ఊరుకోనని చెప్తున్నాను అని రామచంద్రయ్య అనగానే ఇక మాటలు విన్న దమయంతి, ప్రియ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాధే తన మేనకోడలు చిట్టి అని తెలుసుకున్న సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే దమయంతి తన మనసులో, ఇదేంటి, ఆ కూతురు చనిపోయింది కదా, మళ్ళీ తిరిగి రావడమేంటి, అలా రావడానికి వీల్లేదు అని దమయంతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ కృష్ణ ఇంటికి వస్తాడు. ఇక అలా గొడవ జరగడం చూసి విక్రమ్ కృష్ణ, మళ్ళీ ఏమైంది, రాధ మీద ఏం నిందలు వేస్తున్నారు, అందరూ కలిసి రాధని బాధ పెట్టాలని చూస్తున్నారా అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదరా విక్రమ్, అసలు రాధ ఎవరో కాదు, నా కూతురు చిట్టి అని చెప్పడంతో ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగా రామచంద్రయ్య చూపించిన ఫోటో ద్వారా తానే చిట్టి అని తెలుసుకొని దమయంతికి చుక్కలు చూపిస్తున్న రాధ షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.